బాలకోట గారు ఏ వ్యక్తి మీద జరిగినా, ఏ హీరోయిన్ మీద జరిగినా, ఏ హీరోయిన్ బంధువు ఏ హీరో బంధువు మీద జరిగినా సినిమా పెద్ద దిక్కుదాగా అందరం కలిసి మాట్లాడతాం, కలిసికట్టుగా దాన్ని పరిష్కరిస్తామని ఒక పెద్ద దిక్కుగా మీరు మాట్లాడటంలా మీరే రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు నేను చెప్తున్నాను, రాజకీయాలు సినిమా ఫీల్డ్ వేరువేరుగా ఇవ్వండి. ఈ రెండు ఒకే సెల్లో ఉన్న సిమ్ కార్డులు. ఇక్కడేమో ఈ ఫోన్తో చేస్తారు, ఈ సిమ్తో, మళ్ళీ ఆ సిమ్తో చేస్తారు. ఈ డ్యూయల్ రోల్. వీళ్ళు సినిమా రంగం నుంచి కొంతమంది ఈ హననం చేసే వ్యక్తులు వచ్చి రోత చేశారు. ఈ రోజున మీరు చేసిన వీడియో చూడండి, రోజా గారిని కానీ ఆ చొక్కా దింపుకుండా మురళిని కానీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు సార్. నిజంగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఓపిక పట్టాడు, కానీ మాలాంటి జాతి కుర్రోడైతే ఎన్ని పొడుతులండి పోసాని కస్టమర్లనే వేసి కోడతాం, దళిత బిడ్డలం ఎవడు పడతాడో ఏం మాటలు రోజు అది మాటలు కావండి. అందుకని మేము కోరేది ఏంటంటేనండి, ఎక్కడ జరిగినా సినిమా ఫీల్డ్ని గౌరవిస్తాం, హీరోలను గౌరవిస్తాం. అది ఎవరన్నా కొండా సురేఖ గారా మరొకరా కాదు, ఒక బాధ్యత కలిగే కుటుంబంలాగా బిహేవ్ చేసుకొని ఒక పద్ధతిగా ఉంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు అవి జగన్మోహన్ రెడ్డి అయిన ప్రభుత్వం పెద్దే, చంద్రబాబు నాయుడు గారి అయినా పెద్దే, ఒక పెద్ద దిక్కుగా మీరు ఒక కలిసికట్టుగా లేదని చెప్పండి. ఇది తప్పు అని వింటారు. అమరావతిలో భూములు అడుగుతారు, విశాఖపట్నంలో భూములు ఇండస్ట్రీలు అడుగుతారు, చెప్పాలి కదా ఒక మాట. కాబట్టి ఆ విలువలను కాపాడుకోవాలి. ఇంకెవరున్నారు పెద్ద దిక్కు చెప్పు? నాగేశ్వరరావు గారు లేరు, రామారావు గారు లేరు, కృష్ణ లేడు, దాసనారాయణ, ఇంకెవరున్నారు? వీళ్ళల్లోనే కలిసి కట్టుదనం లేదని ప్రేక్షకులు అర్థమవుతున్నాం. దాన్ని పరిష్కారం ఇలాంటి వ్యక్తిత్వ హననాలు ఇంతటితో చెప్తా మీరు ఒక నిమిషం బాలకోటే గారు ఆగండి సార్. ఇప్పుడు ఈ డిబేట్ పెట్టింది ఒక చిట్టిబాబు గారి కోసం కాదు, ఈ మాట్లాడుతున్నారు. అందుకనే ఈ డిబేట్ పెట్టి ఆగండి సార్. ఈ డిబేట్ మిమ్మల్ని రిఫర్ చేయట్లా, మీరే పూసుకుంటున్నారు అంతా, మిమ్మల్ని రిఫర్ చేయట్లా, మీరు పూసేసుకుంటున్నారు మొత్తం, మీరు పూసుకుంటున్నారు. వస్తుంది, వచ్చినప్పుడు మీరు మాట్లాడిన దాన్ని కోట్ చేశారు. మీరు మాట్లాడినప్పుడు కోట్ చేస్తారండి. మీరే రాజకీయాలు అధ్యక్ష నా పేరు ఎత్తని కూడా మాట్లాడతా అంటాకి ఇది అసెంబ్లీ కాదు, ఇది వెంకటకృష్ణ గారి డిబేట్, ఏబిఎన్ డిబేట్. దయచేసి అర్థం చేసుకోండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆగండి సార్, ఆగండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు కొంతమంది ఇందులో ట్రోల్ అవుతున్నారు బాగా. పర్టికులర్గా సారీ టు సే జూనియర్ ఎన్టీఆర్ బాగా ట్రోల్ అవుతున్నాడు. మీ అత్తని అన్నప్పుడేమో ఏదో పౌడర్ రాసి కొద్దిగా ఎవరిని అనకుండా మేము మాటలు అనిపించి కుటుంబ సభ్యుడిగా కాకుండా సమాజంలో ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను అని ఏదో లైట్గా మాట్లాడేసావు. కానీ అంత దారుణమైన కామెంట్ చేసిన నీ ప్రియమిత్రులు వారిని ఎవరిని కనీసం మందలించలేదు, పిలవలేదు, గట్టిగా ఏం చేయలేదు. ఇక్కడ మాత్రం రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆమె నీ